అండ్ కోరమండల్ బ్లాగ్లో అడిగినట్టుగానే ఇక్కడ కూడా క్వశ్చన్ అయితే అడుగుతాను. అండ్ దానికి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నేను ఖచ్చితంగా రివార్డ్ అయితే ఇస్తాను. అరకుకి బై ట్రైన్లో వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ చూడాలంటే సెకండ్ టనల్ దాటగానే ట్రైన్కి లెఫ్ట్ సైడ్ ఉండండి, మీకు మంచి వ్యూ అయితే వస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ టైం వచ్చేసరికి 6:30 అవుతుంది. ఇప్పుడే దూరంతో వచ్చింది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వచ్చేది. ఇట్స్ ఎ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. విశాఖపట్నం నుంచి కిరండల్ వరకు వెళ్ళే ట్రైన్లో అరకు వరకు అయితే ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం. ప్రెజెంట్ అయితే వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి వైజాగ్కి చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. అరకు వెళ్ళాలనుకుంటారు, దట్టు ట్రైన్లో వెళ్ళాలనుకుంటారు, దట్టు విస్టోడియం కోచ్లో వెళ్ళాలనుకుంటారు. నేనైతే ఈరోజు విస్టోడియం కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ట్రావెల్ చేసి ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకైతే చేసి చూపిస్తాను. టైం అయితే ప్రెజెంట్ 6:40 అవుతుంది. మన ట్రైన్ రైట్ టైం వచ్చేసరికి 6:45. ఈ ట్రైన్ని నేను చాలా రోజుల నుంచి ట్రాక్ చేస్తున్నాను. ఇది రోజు డిలేగానే స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసరికి 6:45 అవుతుంది. మన ట్రైన్ రైట్ టైం వచ్చేసరికి 6:45. కానీ ఇప్పుడు దాకా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు, ఎందుకు లేట్ అవుతుందో, ట్రైన్ లేట్ అవుతుందని కూడా ఏం చెప్పలేదు. ఫైనల్గా ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు 7:15కి. ఎంతమంది ప్యాసింజర్స్ వెయిటింగ్ చూడండి. మనకి స్టేషన్స్లో వాటర్ బాటిల్ వచ్చేసరికి 14 రూపీస్కి దొరుకుతుంది. ప్యాసింజర్స్ అయితే స్టిల్ వెయిటింగ్. ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 58501. ఇది వచ్చేసరికి ఎవ్రీడే రన్నింగ్ అవుతుంది. 6:45 స్టార్ట్ అవుతుంది. కానీ రైట్ టైంకి అయితే చాలా వరకు అయితే వెళ్ళదు అనమాట. ఈ ఫేర్ కోసం కానీ చూసుకుంటే విస్టోడియం కోచ్ వచ్చేసరికి 700 to 750 రూపీస్ అయితే పడుతుంది. అంటే ముందుగా బుక్ చేసుకుంటే అదే తత్కాల్లో అయితే 1200 రూపీస్ అయితే పడుతుంది అనమాట విస్టోడియం కోచ్లో ప్రైజెస్. మన రేకుని డీజిల్ లోకోమోటివ్ తీసుకొస్తుంది. విస్టోడియం కోచ్ ఇది 2 ఉంటాయి విస్టోడియం కోచెస్. విస్టోడియం కోచ్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. మనకి వ్యూస్ అవి ఎంజాయ్ చేయడానికి చాలా వైడ్ విండోస్ ఉంటాయి. విస్టోడియం కోచ్ ఫుల్ వ్యూ ఇది. ఇదే మన సీటు, విండో సీటు 40. మనకి విస్టోడియం కోచ్ వచ్చేసరికి సీట్స్ అయితే ఎలా ఉంటాయి. ఇవి రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. ఇలా బటన్ నొక్కితే ఇక్కడ బటన్ ఉంటుంది హ్యాండిల్ దగ్గర, మళ్ళీ అదే బటన్ నొక్కితే రిక్లైన్ ఇలాగ అయిపోతుంది. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ వచ్చేసరికి సీట్ దగ్గర ఉంటాయి అన్నమాట. మనకి అలాంటి ప్రాబ్లం అయితే లేదు. అవన్నీ కామనే, చూసి చూడనట్టు వదిలేయాలి. మనకి ఇక్కడ ఫుడ్ ట్రై కూడా ఉంటుంది సీట్లోనే ఇంక్లూడెడ్. అలా తీసి దీన్ని ఇలా లాగాలి, వెంటనే మళ్ళీ ఇది ఎలాగైపోతుంది.
తింటూ వ్యూస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ జర్నీ అయితే చేయొచ్చు. మనకి లెగ్ స్పేస్ చూసుకుంటే ఎలా ఉంటుంది అండ్ సీట్స్ కూడా ఇలా రొటేట్ చేసుకోవచ్చు మనం. అండ్ యూ కెన్ ఎంజాయ్ యువర్ వ్యూస్ అనమాట మనం ఇలాగా. అండ్ బాటిల్ హోల్డర్స్ కూడా అలా ఫ్రంట్ ఇస్తారు. వాళ్ళు సీట్ తిప్పించుకుంటే మనం వెయిట్ చేయలేం, మన దగ్గర ఎట్టించుకోవడమే వాటర్ బాటిల్. అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలో. అండ్ విస్టోడియం కోచ్లో లగేజ్ పెట్టుకోవడానికి ఇలా ర్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ కోచ్ లోపలైతే ఎలాంటి లగేజ్ ర్యాక్స్ లేవు అనమాట, అంటే వ్యూస్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి. కోచ్కి ఇలాగ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడైతే ఇది ఇక్కడ డౌన్ చేయలేదు, మనమైతే గెంతుకుని వెళ్ళిపోతాం. అన్న అది డౌన్ చేయరా? అండ్ ఇది వచ్చేసరికి EV2, ఇదే లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది పాత విస్టోడియం కోచ్ అనుకుంటా, ఎందుకంటే గ్లాసెస్ క్రాక్స్ ఉన్నాయి. ఇంకా గ్లాసెస్ కూడా కొంచెం ఏంటంటారు అంత క్లియర్ వ్యూ అయితే లేదు ఇక్కడ. ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 58501. ఇది వచ్చేసరికి ఎవ్రీడే రన్ అవుతుంది 6:45కి విశాఖపట్నం నుంచి మార్నింగ్. అండ్ అరకు వచ్చేసరికి రైట్ టైం 10:55 చూపిస్తుంది, కానీ వెళ్ళేసరికి 12 అయిపోద్ది అనమాట మ్యాక్సిమం. అదైతే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఫేర్ విషయానికి వస్తే విస్టోడియం కోచ్ ఫేర్ వచ్చేసరికి ముందుగా బుక్ చేసుకుంటే 700 to 750 రూపీస్ పడుతుంది అనమాట. అదే తత్కాల్ అయితే 1200 రూపీస్ పడుతుంది. తత్కాల్లో 20 సీట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మనం ఫాస్ట్గా ఉండి బుక్ చేసుకుంటే మంచిది. మనకి విస్టోడియం కోచ్లో సీట్స్ అయితే దొరుకుతాయి. లేదు నేను మామూలుగానే వెళ్ళిపోతాను అనుకుంటే మామూలుగా D1 స్లీపర్ కోచెస్ అయితే ఉన్నాయి. D1 చైర్ కార్ ఉంది అండ్ స్లీపర్ కోచెస్ కూడా ఉన్నాయి. అందులో అయితే తత్కాల్ అయితే 200 రూపీస్, ఇంకా మామూలుగా 120 రూపీస్ అనమాట ప్రయర్గా ముందు బుక్ చేసుకుంటే. ఇఫ్ మీరు కానీ విశాఖపట్నం స్టేషన్ నుంచి కానీ స్టార్ట్ అయితే విశాఖపట్నం స్టేషన్లోనే ఫుడ్ వాటర్ బాటిల్స్ అన్నీ తీసేసుకోండి. ఎందుకంటే తర్వాత వచ్చే స్టేషన్స్లో దొరకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. కానీ విశాఖపట్నంలో మాత్రం తీసుకుని స్టార్ట్ అయిపోండి. మన ట్రైన్ వచ్చేసరికి 7:50కి స్టార్ట్ అయింది. 6:45 స్టార్ట్ అవ్వాలన్నమాట. 1 hour 5 minutes డిలే విశాఖపట్నం స్టేషన్ నుంచే. మనం స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. స్టేషన్లోకి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. మన ఫేవరెట్ హాట్స్పాట్ లొకేషన్ ఇది, విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో స్టేట్. ఈరోజు ఎందుకో కొంచెం తక్కువ ఉన్నాయి లోకోస్. మరిపాలెం స్టేషన్కి వచ్చింది, మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఒక 10 seconds కూడా ఆపలేదు ఇక్కడ. ఘాట్ స్టార్ట్ అవ్వకముందు చాలా స్టేషన్స్ అయితే ఆగుతుందన్నమాట ఈ ట్రైన్. మరిపాలెం, పెందుర్తి, సింహాచలం, కొత్త వలస, సొంగవరపుకోట, లంకవరపుకోట ఇవన్నీ ఆగుతూ ఉంటుంది. నేను డైరెక్ట్గా మన ఘాట్ సెక్షన్ దగ్గర చూపిస్తాను. ఈ మధ్యలో స్టేషన్స్ అనేవి కొంచెం చిన్నగా చూపిస్తూ ఉంటాను. ఈ ట్రాక్స్ ద్వారా అలా వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళే లైన్. మనం సింహాచలం స్టేషన్ నుంచి కూడా డిపార్చర్ అయిపోయాము 8:10కి. వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KTV. ఇది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ వాల్తేర్ డివిజన్. ఇక్కడ నుంచి అరకు అనేది లైన్ అయితే సపరేట్ అవుతుంది అనమాట. అండ్ కొత్త వలస అనేది నా హోమ్ టౌన్ కూడా.
మన విస్టోడియం కోచ్ అవుట్లుక్ అయితే ఎలా ఉంటుంది. కొత్త వలస నుంచి డిపార్చర్ అయిపోయింది 8:32కి. మనం హౌరా చెన్నై మెయిన్ లైన్ నుంచి కిరండోల్ వెళ్ళే లైన్లో అయితే మీట్ అవుతున్నాము. మనకి ఇక్కడ టోటల్గా 5 ట్రాక్స్ ఉంటాయి. 5th ట్రాక్ మీద మనం వెళ్తున్నాము. ఆ 1, 2, 3 ట్రాక్స్ వచ్చేసరికి హౌరా వెళ్ళే మెయిన్ లైన్. ఈ 4, 5 ట్రాక్స్ వచ్చేసరికి కిరండోల్ వెళ్ళే ట్రాక్స్. అలా ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా, అవి భువనేశ్వర్ హౌరా వెళ్ళే ట్రాక్స్. వచ్చేసరికి మల్లివీడు అనే రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడైతే 2 ట్రైన్లు మాత్రం అవుతాయి. ఒకటి ఇటు నుంచి వెళ్ళేది, ఒకటి అటు నుంచి వచ్చేది. అండ్ రాత్రి ఒక ఎక్స్ప్రెస్ వెళ్తుంది, అదైతే ఆగదు ఇక్కడ. మనం వచ్చేసరికి లాస్ట్లో ఉన్నాము ట్రైన్కి. గ్లాసే కొంచెం క్లియర్గా ఉంటే బాగుంటుంది. మనకి ఇలా చిన్న చిన్న స్నాక్స్ కూడా వస్తుంటాయి ట్రైన్లోనే. నేనైతే 2 తీసుకున్నాను. ఈచ్ వన్ 20 రూపీస్ పడింది. అక్కడ మ్యాక్సిమం 50 రూపీస్ హైయెస్ట్ క్యాష్. మనమైతే లంకవరపు కోట స్టేషన్కి అయితే చేరుకున్నాము. మేమైతే లోకల్గా దీన్ని ఎలకోట అంటాము. అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి సాయినగర్ సిరిడి వెళ్ళేది అండ్ విశాఖపట్నం నుంచి చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే ట్రైన్ అనమాట. సాయినగర్ సిరిడికి ఎవ్రీ థర్స్డే ఉంటుంది మార్నింగ్ 7 o'clock అలాగా. ఇంకా మన ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది, మనం వెళ్ళిపోదాం. లంకవరపు కోట నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము 9 o'clockకి. స్పీడ్ మాత్రం చాలా బాగా తీసుకెళ్తున్నారు. వెల్కమ్ టు ఎస్కోట రైల్వే స్టేషన్. ఇక్కడికి 9:09కి వచ్చిందనమాట మన ప్యాసింజర్. ఇది ప్యాసింజర్ ట్రైనే. అండ్ కోరమండల్ బ్లాగ్లో అడిగినట్టుగానే ఇక్కడ కూడా క్వశ్చన్ అయితే అడుగుతాను. అండ్ దానికి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నేను ఖచ్చితంగా రివార్డ్ అయితే ఇస్తాను. ఒకరికి మాత్రమే ఇస్తాను, ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తాను అనమాట. మనం ఎస్కోట స్టేషన్ అయితే దాటిస్తాము. ఇక్కడ నుంచి మన ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా
బొడ్డవార అనే రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ హాల్ట్ ఉంటుంది కానీ ఎక్కువసేపు ఏం ఆపరు. బొడ్డవర అనే స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది 8:22కి, సారీ 9:22కి. ఈస్టర్న్ ఘాట్స్ అందాలు చూడడానికి రెడీ అయిపోయింది మీరు అందరూ. ఇంకా మీకు అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. వాటర్ ఫాల్స్ పైనుంచి పడుతున్నాయి. వాటర్ చాలా హెవీగా పడుతుంది ఈసారి మాత్రం. ఇదే మన ఫస్ట్ టనల్, 49 meters. గుర్తుపెట్టుకోండి, సెకండ్ టనల్ దాటగానే వాటర్ ఫాల్స్ వస్తాయి. మనం ట్రైన్కి లాస్ట్లో ఉన్నాము. సో వ్యూస్ అనేవి కొంచెం బాగా కనిపిస్తాయి విస్టోడియం కోచ్లో నుంచి. అది బయట ఉంటేనే ఈ లాస్ట్ కోచ్ విస్టోడియం ఏంటంటే గ్లాస్ అనేది కొంచెం అంత క్లియర్గా లేదు. అరకుకి బై ట్రైన్లో వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ చూడాలంటే సెకండ్ టనల్ దాటగానే ట్రైన్కి లెఫ్ట్ సైడ్ ఉండండి, మీకు మంచి వ్యూ అయితే వస్తుంది. నేనైతే సరిగ్గా చూపించలేకపోయాను ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారనమాట. ఈ ప్లేస్ కనుక వదిలితే వ్యూస్ అయితే మిస్ అయిపోతాను నేను, అందుకే మీకు చూపించలేదు సరిగ్గా. మీరైతే వచ్చినప్పుడు మాత్రం ట్రైన్కి లెఫ్ట్ సైడ్ ఉండండి.
మనమైతే శివలింగపురం స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. వచ్చాము, ఒక 10 సెకండ్స్ ఆగింది, అన్నీ తీసేస్తున్నారు. ఈ ట్రైన్ అయితే ప్రతి స్టేషన్లో ఆగుతుంది. శివలింగపురం నుంచి స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. మన ట్రైన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే తీసుకుంటుంది.
ఒక 1 అవర్ బిఫోర్గా వచ్చుంటే ఇంకా వ్యూస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి.
ఆ కొండల మధ్యలో మన ట్రైన్ వెళ్తుంటే చూడండి ఎంత అందంగా ఉందో. చిమ్మిడిపల్లి అనే రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం డిపాచర్ అయిపోయాము. लोड ज़्यादा पानी में सप्लाई ज़्यादा लोड हो जाता है। చిమ్మిడిపల్లి అనే రైల్వే స్టేషన్ నుంచి కూడా డిపాచర్ అయిపోయాము 10:40కి. ఇక్కడికి 9:20కి రావాలి. సో 1 అవర్ డిలేలో ఉందన్నమాట ఈ ట్రైన్. ఈరోజు కొంచెం ఎండగా ఉంది, అందుకే కొంచెం మంచు అనేది కూడా ఎగిరిపోయింది. దట్టు ట్రైన్ కూడా 1 అవర్ డిలేలో ఉంది. కొంచెం బేగా కానీ డిపాచర్ అయ్యి ఉంటే విశాఖపట్నం స్టేషన్ నుంచి మనకైతే ఇంకా మంచి వ్యూస్ అయితే వద్దును. సో ఎండగా ఉండడం వల్ల కొంచెం మనకి వ్యూస్ అయితే తగ్గినాయి. లేదా అరకు అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీరైతే ఇంకా ప్లాన్ చేసుకోండి అరకుకి. లోతు చూడండి ఎంత లోతుందో.
మనం వచ్చేసాము బొర్రా గుహల దగ్గరికి. వెహికల్స్ చూసారా, టూరిస్ట్ వెహికల్స్ అవన్నీ. टैक्सी का एक्चुअली क्या मतलब निकले కదా टैक्सी यही लो ना तुरंत बैठो दीदी साला వెల్కమ్ టు బుర్రా గుహల్ రైల్వే స్టేషన్. చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఇక్కడ దిగిపోతారు అనమాట. ఇక్కడైతే చాలా మంది టాక్సీ డ్రైవర్స్ అయితే వస్తూ ఉంటారు. మీకు సైట్ సీయింగ్ చూపిస్తానని మీరైతే బేరం అది మాట్లాడుకొని మీ బడ్జెట్ తగ్గట్టు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అన్ని చూపించుకుంటూ అరకు అయితే తీసుకొస్తారు చాలామంది. ఇంకా వ్యూస్ అయితే ఇక్కడతో అయిపోయినట్టే. ఇంకా 2-3 టనల్స్ అయితే ఉంటాయి అండ్ ఒక పెద్ద టర్నింగ్ అయితే ఒకటి ఉంటుంది అంతే. మనకి చాలామంది ప్యాసింజర్స్ అయితే ఇక్కడ దిగిపోయారు. ఎందుకంటే ఇక్కడ నుంచి సైట్ సీయింగ్ చూడడానికి అయితే చాలామంది అయితే మాట్లాడుకుంటారు క్యాబ్ డ్రైవర్స్తోని. ఇంకా ట్రైన్లో వ్యూస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్టే. మనకి విస్టోడోమ్ నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఇదంతా ఫుల్ గ్లాస్. ఇంకా క్లియర్గా ఉంటే ఇంకా బాగుంటుంది గ్లాస్. మనం ఇప్పుడు ఈ హిల్ నుంచి ఆ పక్కన కనిపిస్తుంది కదా, ఆ హిల్లోకి వెళ్తాము. ఇక్కడ పెద్ద టర్నింగ్ అయితే ఉంటుంది, అది చూపిస్తాను మీకు. మీకు కనిపిస్తుందా, మన ట్రైన్ ఫుల్ సి ఆల్ఫాబెట్ సి ప్రకారం మన టర్నింగ్ తీసుకుంటుంది. అక్కడ ట్రాక్ కనిపిస్తుంది చూస్తారా, మ్యాక్సిమం కనిపించకపోవచ్చు, ఏదో లైట్లు అయితే కనిపిస్తుంది. ఆ ట్రాక్ మీద నుంచి మళ్ళీ మనం ఈ ట్రాక్ మీదకి వచ్చాం. విస్టోడోమ్ కోచ్లో నుంచి వ్యూస్ అయితే ఎలా ఉంటాయో. మనం మొత్తానికి ఘాటి అయితే ఎక్కిస్తాము. మనకి ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు వచ్చేసరికి విశాఖపట్నం అరకు రోడ్ ఇది.
అండ్ గైస్ మనమైతే అరకు స్టేషన్కి అయితే చేరుకున్నాము 12:05కి. ఈరోజు ఎండగా ఉంది, దట్టు ట్రైన్ అయితే 1 అవర్ డిలేలో వచ్చి స్టార్ట్ అయిందనమాట. అందుకే మనకు వ్యూస్ అనేవి కొంచెం తక్కువగా కనిపించాయి. అదే ట్రైన్ కానీ రైట్ టైం తీసినా ఎండ కొంచెం తగ్గి ఉన్నా మంచి వ్యూస్ అయితే వద్దు మనకి. అయినా సరే అరకు అనేది చాలా మంచి వ్యూస్ ఉంటాయి బై ట్రైన్లో అయితే. విస్టోడమ్ కోచ్ అనేది అంత సజెస్ట్ చేయను, మీరైతే హ్యాపీగా స్లీపర్లో ట్రావెల్ చేసుకోవచ్చు. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ స్టేషన్ అరకుకి స్టేషన్ కోడ్ ఉంటుంది కదా, ఆ స్టేషన్ కోడ్ చెప్పండి అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు రివార్డ్ ఇస్తాను.